కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 350 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు 600 ప్రాజెక్టు చూపించారు. ప్రాజెక్టు గురించి విద్యార్థులు వివరించారు. నాయకులు, అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. సైన్స్ అనేది మంచికి పనిచేస్తుంది, మరి చెడుకు కూడా పనిచేస్తుందని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. వర్షం ఎప్పుడు వస్తుంది, వాతావరణం ఎలా ఉంటుంది అని మంచికి పనిచేస్తుంది. బాంబులు కూడా తయారు చేసి యుద్ధాలు చేయడానికి కూడా చెడుకు పనిచేస్తుందన్నారు. మనం సైన్స్ ను మంచికి వాడుకోవాలని తెలిపారు. సైన్స్ ఫేర్ కార్యక్రమం మరి జిల్లా నుంచి బాన్స్వాడలోనే పెడతాము అన్నప్పుడు సీనన్న గారు నేను ఉన్నా అక్కడ బాన్స్వాడలో ఏ కార్యక్రమం జరిగినా సరే సీనన్న గాని మేము గాని ఏ దానికైనా సరే ఇక ముందు జరిపే కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా మేము పాలు పంచుకొని మరి ఈ స్టూడెంట్స్ ఎవరైతే సైన్స్ ఫేర్ కి వచ్చారో ముఖ్యంగా వాళ్ళ కార్యక్రమాలు చూడాలని ప్రతి ఒక్కరు పుట్టారు కాబట్టి దునియా ముట్టిమే ప్రపంచమైన గుప్పిట్లో ఉంది అని నిరూపించుకోవాలనుకున్నామంటే అది కేవలం శాస్త్రజ్ఞుల యొక్క మేధస్సు, విద్యా అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలతోటే ఈనాడు ప్రపంచం వైజ్ఞానిక ప్రపంచంగా తయారవుతా ఉంది. ఒక 25-30 సంవత్సరాల క్రితం వైర్తో మాట్లాడేటువంటి ఫోన్లు వచ్చినాయి. అంతవరకు మాట్లాడుకున్నాం. అప్పుడు నేను అనుకునేవాడిని ఆ రోజులో ఈ వైర్ లేకుండా దూరం ఉన్నటువంటి వారితో మాట్లాడేటువంటి అవకాశం ఏదైనా వస్తుంది అని ఆశపడ్డాను. వీడు చూస్తా ఉన్నాం. ప్రతి అంశం వెనుకాల వైజ్ఞానికమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. వ్యవసాయం చేయాలనుకున్న వైజ్ఞానికమే, ఒక రోడ్డు వేయాలనుకున్న వైజ్ఞానికమే, ఒక పాఠశాల కట్టాలనుకున్న వైజ్ఞానికమే, కారు నడపాలనుకున్న వైజ్ఞానికమే, విమానాలు తయారు చేయాలన్న వైజ్ఞానికమే, చంద్రమండలం పోవాలనుకున్న వైజ్ఞానికమే. ఈ ప్రపంచంలో ఏది ఎక్కడ వెళ్ళాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా దాని వెనుకాలన్నటువంటి శక్తి వైజ్ఞానిక శక్తి. ఈ వైజ్ఞానిక శక్తి దీన్ని మనం వెలగట్టలేదు. పిల్లల్లో, విద్యార్థుల్లో
సృజనాత్మకమైనటువంటి ఆలోచనను వెలికి తీయడానికి విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు ఎంతో దోహదపడతా ఉన్నారు. నా మన్మలు ఇద్దరు ఉంటే మన్మలకు ఒకరికి అడిగిన ఏమైతే అన్నా ఒకడు క్రికెట్ ప్లేయర్ అయితే అన్నాడు. రెండవానికి అడిగిన ఏమైతే రాని నేను సైంటిస్ట్ అవుతానన్నాడు. అంటే పిల్లల్లో కూడా మన వారు ప్రోత్సహిస్తే ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి ఇదే కళాశాలలో ఇంటర్ కొనబాన్ చోట 10th క్లాస్ చదివాడు. ఈరోజు మిసైల్ తయారు చేయడంలో అబ్దుల్ కలాం గారి టీంలో పనిచేస్తా ఉన్నాడు. మన దేశాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి ఆధునికమైనటువంటి అంశాలను ఆయుధాలను తయారు చేయడంలో కూడా వైజ్ఞానికం ఎంతో దోహదపడతా ఉంది. దీని పట్ల ఈరోజు మన నిర్వాహకులు కామారెడ్డిలో జరపాల్సినటువంటి యొక్క కార్యక్రమాన్ని బాన్స్వాడ పట్టణంలో జరపడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు ఈ విజ్ఞానం పట్ల విద్య పట్ల ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు